హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంటలక్క కిచెన్. సీజన్తో పని లేకుండా ఎప్పుడైనా చేసుకునే పచ్చడి ఏదన్నా ఉందా అంటే అదేనండి, చికెన్ పచ్చడి. మనం చక్కగా ఎప్పుడైనా సరే వారాలు చేసే రోజుల్లో కాకుండా ఏ రోజైనా సరే చక్కగా అన్నం తినేయచ్చండి. బయట కొనుక్కుంటే వాళ్ళు అసలు ఇంగ్రీడియంట్స్ ఏమేస్తారో తెలియదు, అది హెల్తీయో కాదో తెలీదు. సో మనమే ఇంట్లో చక్కగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను, మీరు చూసండి. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని నీళ్లు వాడేలాగా పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ చూసేద్దాం. జీలకర్ర, ధనియాలు, ఆవాలు, అలాగే మెంతులు, కారం, ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పక్కన పెట్టుకోండి. అలాగే సాల్ట్, ఇందులోకి ఆయిల్, వేరుశనగ నూనె తీసుకున్నాను, 3 నిమ్మకాయలు, చిన్న 3 దాల్చిన చెక్కలు, అలాగే లవంగాలండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి చూడండి 4 స్పూన్ల ధనియాలు తీసుకుందామండి. దీని తర్వాత 2 స్పూన్ల ఆవాలు తీసుకున్నానండి. చూడండి, పెద్ద స్పూన్తో తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర తీసుకోవాలండి. ఇదే స్పూన్తో 1 స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. అలాగే 1 స్పూన్ మెంతులు తీసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ని నీళ్ళు వాడబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, చికెన్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్తో పసుపు, అలాగే 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకొని ఇప్పుడు ధనియాలు, జీలకర్ర ఇవన్నీ పెట్టుకున్నాం కదండి, వాటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇలాగా కొంచెం కలర్ మారే వరకు, ఇంకోండి ఈ కలర్ వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు చికెన్లో వాటర్ అది వేయకుండా అందులో ఉన్న వాటర్ మగ్గిపోయే వరకు మనం పొయ్యి మీద పెట్టుకోవాలండి. చూడండి, అందులో వాటర్ అది మగ్గిపోయి ఇంకిపోయే వరకు కూడా మనం దాన్ని కలుపుతూ, అసలు వాటర్ అనేది వేయకండి. ఇందులో చికెన్లో వాటర్ ఎక్కువ ఉంటుంది కదండి, చూడండి ఈ వాటర్ ఎలా వచ్చేసిందో, ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి. ఇప్పుడు మనకి ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు అది పొయ్యి మీద పెట్టండి. ఇది ఇలా మగ్గేలోపు మనం పక్కన డ్రై రోస్ట్ చేసుకున్న ఉన్నాయి కదండి ఇంగ్రీడియంట్స్, వాటిని మనం పౌడర్లా చేసుకుందాం. యాక్చువల్గా అయితే మిక్సీలో కూడా పట్టుకోవచ్చు, కానీ ఏంటంటే మనం విలేజ్ స్టైల్ రెసిపీస్ అన్నీ ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి, జనరల్గా ఇలా చేస్తే ఇంకా టేస్ట్ ఎక్కువ వస్తుంది అని అనుకుంటాం కాబట్టి మేమైతే ఇలా దంచుకొని చేసుకుంటామండి. సో చూడండి, ఇలా దంచుకుంటూ ఉంటే అది పౌడర్ లాగా చేసుకోవాలండి. మెత్తగా పౌడర్లా అయ్యేంత వరకు చేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. యాక్చువల్గా ఇదంతా కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే, కాకపోతే ఏంటంటే మనం టేస్టీగా తినాలి అనుకుంటే కష్టపడక తప్పదు కాబట్టి, సో ఇట్లా చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది పచ్చడి అనేది. ఎనీవే చూడండి, ఇలాగ బాగా పొడిగా మెత్తగా అయిపోయింది కాబట్టి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే చికెన్ చూద్దామండి. చికెన్ చూసారా ఎలా అయిపోయిందో, వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు అదే మూకిడిలోకి ఆయిల్ తీసుకొని, ఇందాక ఆయిల్ పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని డీప్ ఫ్రై చేయాలన్నమాట. క్రిస్పీగా అయ్యేంత వరకు, చూసారా ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా మనం డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలండి. అలాగే అన్ని చికెన్ ముక్కల్ని కూడా ఇలాగే చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి, పక్కన పెట్టుకున్నాం కదా ఇందాక, అది పచ్చి స్మెల్ పోయేంత వరకు అలా వేయించుకోండి. ఇప్పుడు అదే పౌడరు మనం చేసుకున్నాం కదండి, దంచుకున్న పౌడరు, కారము, ఉప్పు ఏంటంటే ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే మనం ఇందాక రోస్ట్ చేసుకున్నాం కదా చికెన్ ముక్కలు, అవి కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇది బాగా చల్లారనివ్వాలి. వేడిగా ఉంటుంది కదా, ఆయిల్లో వేసాం కాబట్టి వేడిగా ఉంటుంది కాబట్టి అది చల్లారనించేంత వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇది కంప్లీట్ చల్లబడిపోయిన తర్వాత నిమ్మరసం వేసుకోవాలండి. కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత నిమ్మరసం వేసుకొని కలుపుకొని స్టోర్ చేసుకుంటే మనకి చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. ఆగండి, అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? ఏ పచ్చడైనా సరే కలిపిన తర్వాత లాస్ట్లో మిగిలిన కారంతో ఇలా రైస్ కలుపుకొని తినకపోతే ఆ పచ్చడికి అర్థమే ఉండదండి. కాకపోతే ఈ చికెన్ పికిల్తో వచ్చిన బెనిఫిట్ ఏంటంటే, మనం వెంటనే కూడా ఇన్స్టెంట్గా కూడా వేసుకొని తిన్నా సరే ఆ టేస్ట్ అనేది అదిరిపోతుంది. సో నేనైతే మంచిగా లాగించేసా అండి. సో నేను చెప్పిన పక్కా కొలతలతో మీరు కూడా ట్రై చేసి మీరు కూడా మంచిగా లాగించేయండి. సో మా వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.